కాపురం క్రేజీ కాపురం. ఏమండి ఈ మహానుభావుడులా తింటూ కూర్చుంటే మేమందరం ఇలా ఎందుకున్నామో తెలుసా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. చెప్పడం ఎందుకు, మీరే చూడండి. నువ్వు పేపర్ వేస్తున్నావా? పేపర్లో బాంబు పెట్టి కొడుతున్నావా? ఏంట్రా ఏంటి? పేపర్ వేసే నీకే అంతుంటే పేపర్ తీసుకునే నాకెంత ఉండాలి? ఆ చూపేంట్రా? ఇదిగో రేపటి నుంచి పేపర్ వేయడం మానే. ఏంట్రా ఏంటి కాలర్ చెప్తున్నావేంట్రా? ఏంటి కొడేస్తావా? కోపంగా వస్తాడు, కొంప తీసి కొడతాడా? పొద్దున అనవసరంగా కిలికాక. అంటే నా ఉద్దేశం కొట్టడం తప్పు కదా అని. బాబా పేపర్ మాకర్లా, యూ కంటిన్యూ, నో ప్రాబ్లం. సారీ, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వీడి మొహం మండ, పొద్దున్నే భయపెట్టి చంపేశాడు. సుబ్బారే, ఏ సుబ్బు, అవురే దొరుకు బిడ్డ. సుబ్బిగానే ఉన్నాడే, పరిగెడుతున్నాడేంటి? ఏమ్రా సుబ్బుగా? నమస్తే అన్న. నమస్తే. ఏమ్రా పైసలు తీసుకుని పరారైతావు, ఇంటికి వస్తే ఇంట్లో ఉండవు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు, మజాక్ అవుతుందా? అదే లేదన్నా, ఇచ్చేస్తా అన్నా. ఎప్పుడు? రేపే అన్నా. నన్ను నమ్మన్నా. రేపా? నమ్మాలనా? ఇక నమ్ముడు గిమ్ముడు ఏం లేదు బిడ్డ. పైసలు ఇస్తావా, అనుమానాలు ఇస్తావా? ఎవరు నువ్వు? అభిషేక్. ఏంట్రా ఇది? రే అభి, సమయానికి జైల్లో వచ్చారా? చూడరా కొడుతున్నాడు. డోంట్ వరీ, మేహూనా. మామూలు కొడుతున్నావు? ఉదర్ పూచు. నువ్వు కొడుతూ ఉదర పూచంటావేంటి? నేను పోసను, నువ్వు చెప్పు. నాకు చెప్పుడు రాదు, కానీ కొట్టమంటావా? ఓహో, నువ్వింత పద్ధతిగా చెప్పాక నిన్నెందుకు అడుగుతాను? మా అన్ని అడుగుతాను. మ్యాటర్ ఏంట్రా? అభి నేను డబ్బులు అప్పు తీసుకుని రేపు మొత్తం ఇచ్చేస్తానన్న వినట్లేదురా. ఓహో, ఇచ్చేస్తాడు. ఇస్తానన్నాడు, ఇస్తలేడు. ఇచ్చేస్తాను రేపు ఇచ్చేస్తారంట. ఇవ్వకుంటే రేపు ఇస్తాడు. ఇవ్వకుంటే నేను ఇస్తా. ఫిక్సా? ఎంత? ఎంతరా? 1,00,000. యు మీన్ 1 lakh? కాదు, 1,10,000 విత్తుతో కలిపి. ఒక్క నిమిషం. అట్ట నిమిషంలో కిరుక్కోవడం ఎందుకురా? ఇప్పుడు చెప్పు. ఇక చెప్పేది ఏం లేదు. ఇంకా వాడిని అడగా, పైసలు నిన్ను అడుగుతా. 2 దినాల్లో నా పైసలు ఇవ్వాలి. ఇవ్వలేదనుకో నీ మామ, నీ అత్త, నీ పెండ్లం, నీ బామ్మర్ది ముంగట నిన్ను ఎత్తుకోపోయి నీ కిడ్నీలు అమ్మి నా పైసలు వసూలు చేస్తా. సమజైందా? నా ఫ్యామిలీ గురించి మీకెలా తెలుసండి? బిడ్డ, నేను నెత్తికి పైసలు తిప్పుతా. ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ నా తానుంటది ఎరుకలా. అరే సుబ్బుగా, నువ్వు చాలా కిస్మత్ గానివిరా. కీ నిరికించి నువ్వు బచాయించిపోయినావు బిడ్డ. 2 దినాల పైసలు రెడీ గుంచు, వస్తా. అభి థ్యాంక్స్. నా బొంద రేపటి అప్పు తెరచకపోతే నా కిడ్నీల్ని ఇడ్లీ అమ్మేట అమ్మేస్తారంట్రా. ఎందుకురా భయపడతావు? రేపు ఇచ్చేస్తానుగా. గుంటూరులో నా ఫ్రెండ్ ఉన్నాడు, రమ్మన్నాడు. 3 lakhs ఇస్తానన్నాడు. 1 లక్ష నాకు, 1 లక్ష వాడికి, ఇంకోటి మిగిలిపోతుంది. నీకేం కావాలా? వదిలే, అలా అనకు. ఇదిగో కొత్త బండి కొనుక్కో.
లేదా మా చెల్లి గాజులు చేయించు. ఆహా అది కాదురా. నేను ఇంకేం మాట్లాడుకో. నువ్వు నా కోసం ఇంత చేసావు, నీకోసం ఈ మాత్రం చేయలేనా? కాకపోతే ఏంటి? ఏం లేదు, గుంటూరు వెళ్ళాలంటే కనీసం 1000 కావాలి. ఇప్పుడు ఎంత? 1000? సమయానికి నా దగ్గర చేంజ్ లేదు. సరే 1000గా. థ్యాంక్స్ రా. ఇదిగో నేను గుంటూరు వెళ్ళి రేపే వచ్చేస్తాను. ఈ లోపల 1,00,000 ఎలా ఖర్చు పెట్టాలా అని బాగా ఆలోచించు. వస్తాను. బాయ్. థ్యాంక్స్ రా. అల్లుడు వాకింగ్ వెళ్ళి వచ్చినట్టున్నావు. వేడి వాకింగ్ చదువుతూ నేను. వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి, ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష. వాళ్ళ కోసం ఏం నిరాహార దీక్ష? అయ్యి బాబోయ్, సంతేహాను 2 వేరు న్యూస్లు కలిపి చదివేహాను అల్లుడు. కన్ఫ్యూజ్ అయిపోయి ఏమనుకోబాక. ఇది బీరు బావిలో పడి బాలుడు మృతి. ఈ ఎండాకాలం మంచినీళ్లు దొరక్క జనాలు సత్తా ఉంటే ఈ బీబావి విసికిబావి ఏంటి? అయ్యి బాబోయ్, బోరు బావిలో పడి బాలుడు మృతల్లుడు. బాకి కొమ్ము రాంగ్ ప్లేస్ లో తోహాను, బీరు బావి అయిపోయింది. ఏంటి న్యూస్? పట్టాది ఆత్మహత్య యత్నం, అనవసరం షూరిటీలిచ్చి పీకల మీదకు తెచ్చుకున్న పట్టాభి. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోబోతుంటే పోలీసులు రక్షించి సెల్లో పెట్టి చచ్చెట్టు సిదగబాదారు. రక్షించడం ఎందుకు, సిదగబాదడం ఎందుకు చెప్పు? ఏమండి, ఇలా అడ్డమైన మాత్రం చదవకపోతే ఓ మూలకొచ్చిన కృష్ణారామ అనుకోవచ్చుగా. ఎద్దవ న్యూసెన్స్ అని. ఇదేటిది వేడివేడి వార్తలు నేను సైతే ఈయన సెట్ పట్ల ఆడిపోతాడేటి? కార్లు అతి చౌకగా తిరుగు అమ్ముట. సుబ్బిగా టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు కదరా. హలో, రైల్వే ఎంక్వైరీ మేడం. మేడం, గుంటూరు నుంచి రావాల్సిన ప్యాసింజర్ ఎన్నింటికి వస్తుందండి? నీ బొంద అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? నేను అడిగేదంటే నువ్వు చెప్పేదేంటి? ఎందుకే తిట్లు తింటావు? ఒసే, నాకు నువ్వు కనిపించు, నేనేం చేస్తానో నాకే తెలీదు. అభి, ఎవరినలా తిడుతున్నావు? రైల్వే ఎంక్వైరీలో మాట్లాడే అమ్మాయి. ఇప్పుడు రైల్వే ఎంక్వైరీతో పనేంటి? ఎవరు రావాలి చెప్పు అభి, ఏమైంది? అసలు ఏం జరిగిందంటే, ఇవ్వకుంటే రేపు ఇస్తాడు. ఇవ్వకుంటే నేను ఇస్తా. ఫిక్సా? ఎంత? ఎంతరా? 1,00,000. 1,00,000? యు మీన్ 1 lakh? కాదు, 1,10,000 మిత్తితో కలిపి. గుంటూరులో నా ఫ్రెండ్ ఉన్నాడు, రమ్మన్నాడు. 3 lakhs ఇస్తానన్నాడు. అది జరిగింది. ఆ సుబ్బిగాడు పొద్దుననంగా వస్తా అన్నాడు, ఇప్పటిదాకా రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. వాడి కోసమే మన గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయావా? వాడు గుంటూరు వెళ్ళాడు. ఐషు, అభి, ఎన్నిసార్లు చెప్పాను కోరి కష్టాలు తెచ్చుకోవద్దని. పద లోపలికి. వాడొస్తే గుంటూరు నుంచి గుమ్మం దాకా వచ్చినాడు, ఇంట్లోకి రాక మానడుగా. తానే వచ్చి తలుపు కొడతాడు, అప్పుడు చూద్దాం. రా. అది కాదు, కలిపేస్తున్నావేంటే నా మాట. అభి, అభి, వచ్చాక తెద్దాం. పద లోపలికి. పద. ఐషు, ఐషు, ఏంటభి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఏడొచ్చాడేంటి? అభి, అదేంటి రాయల్ గా వెళ్ళి రాకెట్ లో వెనక్కి తిరగచ్చా? అభి, నీకు మధ్య రొమాన్స్ ఎక్కువైంది. రొమాన్స్ కదే, ఫైనాన్స్. ఆ మిత్తి మల్లేష్ గారు ఏకంగా మన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నేను కనబడితే నేను చంపేస్తాడు. నేను లోపల ఉంటాను, నేను లేనని చెప్పు. ఆఫీస్కి వెళ్ళిపోయాను చెప్పు, ఓకేనా? మేనేజ్ చెయ్యి. అభి, అభి, అభి,
అభిషేక్ రాత మీ బయటికి. నమస్తే అన్నయ్య గారు. నమస్తే. ఎవరు మీరు? మల్లేష్, ప్రీతి మల్లేష్. వీళ్ళు అభిషేక్ ఇంటున్నాడు కదా, రాత మీ బయటికి. ఆయన ఇంట్లో లేనని చెప్పమన్నారండి. ఏంది లేనని చెప్పమన్నాడా? అబ్బో, అంటే అదే లేరు అని. ఓహో, ఇంతకీ ఆయనతో మీకేం పని? నాకేం పని లేదు, వానికే పని లేక మధ్యలో ఏలు పెట్టిండు. ఈ మల్లేష్తో పెట్టుకుంటే మజాకాలం తెలియదా? ఇంట్లోన్నాడుగా, పిల్లి బయటికి. లేదన్నయ్య, ఇప్పుడే ఆఫీస్ కి వెళ్ళారు. అచ్చా, ఎవరమ్మా? మల్లేష్ అన్నగారని అభి కోసం వస్తే లేరని చెప్తున్నాను. ఏట అల్లుడు కోసమా? ఇంట్లోనే ఉన్నారుగా. నేను పిలుస్తానుండు. అల్లుడు ఉన్నాడా? మరి లేడన్నావు. ఆడికి తెలీదు నాన్న, అభి ఆఫీస్ కి ఇప్పుడే వెళ్ళాడు. అదేటమ్మా, ఇప్పుడే నా కలతోనే చూసాను, మేడ మీదకి వెళ్ళాడు. అల్లుడు నువ్వు లోపలికి వెళ్ళడం మాత్రమే చూసావు, నేను బయటికి వెళ్ళడం కూడా చూశాను. నోరు మూసుకుంటావా? ఆయన లేడు. అన్నయ్య గారు, ఆయన ఆఫీస్ కి వెళ్ళారు. అచ్చా, టీకే అన్నయ్య అన్నావు కదా, అందుకని నమ్ముతున్నా. నా పేరు మల్లేష్. నా పేరు చెప్తే మౌలాల నుంచి మొగరుపూడి దాకా షేకు. అభిషేక్ కి చెప్పు నేను వచ్చిపోయినా అని. మళ్ళా రాను, వస్తే మళ్ళా పోను. ఇన్నవా? వస్తా. సరే. నన్ను విప్పిస్తురు. అనవసరమైన విషయాలు నీకెందుకు? నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా. అదిగో అల్లుడు లేడన్నా, ఇంట్లోనే ఉన్నాడు. యావయో మల్లేష్ బాబు. అరే తమ్మి, ఆ అభి అనే పోరాడు ఈ ఆఫీస్ లో పనిచేస్తాడా? నేనెవరో తెలుసా? నీకేనెవరో తెలుసా? తెలీదు. ఆగలనారా, నేను నీకు తెలియనప్పుడు నువ్వు నాకెట్లా తెలుసావురా? నన్ను పాగలంటావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి ఏమనుకుంటున్నావా? అరే చూ, నాకు ఫైనాన్స్ ఇచ్చుడు తప్ప రెస్పెక్ట్ ఇచ్చుడు తెలియదు. అరే పొట్టోడా, గా అభిగాడి ఆఫీస్ లో పని చేస్తాడా కాదా? గద్దెప్పు కాదు. నువ్వు ముందు ఇక్కడికి బయటకు. సెక్యూరిటీ, నేను బయట పంపించు. సెక్యూరిటీ గాడా? గాడే అనుకుంటా. లోపల రానికుంటే 2 పంచులు ఇచ్చినా పడుకున్నాడు. ఆడేం చేస్తాడు కదా, గా అభిగాడి ఉంటున్నా ఉండడా? గద్దెప్పు కాదు. సెక్యూరిటీ గాడిని కొట్టావా? కొట్టినా. ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తారా అంటే పోలీసు సెక్యూరిటీ ఏమరా? నాకు తెలియని సెక్యూరిటీ పోలీస్ ఆరా? ఇదిగో మర్యాదతో అడుగుతున్నా, గాడు ఉంటడా ఉండడా? ఖాళీగా చెప్పుకోవాలి. చెప్తావా లేకపోతే తను తింటావా? అతను ఈ ఆఫీస్ లోనే పనిచేస్తాడు కానీ ఇంకా ఆఫీస్ కు రాలేదు. మరి గా ముక్క చెప్పినాడు. ఓ పిస్తూ ఏమరా? ఎవడయ్యా వాడు? ఆ బూతులేంటి, ఆ బెదిరింపులేంటి? అది నువ్వు మాట్లాడుకో. ఇక నా వల్ల కాదు. నువ్వన్నా మానే, నేనన్నా మానేస్తాను. అది బెటర్ సార్. అంటే నువ్వు మాను అంటావు. నేనే మానేస్తాను సార్ రేపు ఉద్యోగం. అంతేగాని ఆఫీసులోకి ఇలాంటివి రాకుండా చూసుకోలేనంటావు. అది కాదు. మాట్లాడుకో. మీరు లేకపోతే ఆఫీసు నడవదని లోకు కట్టి నన్ను ఆడుకుంటున్నారు. ఇదిగో అభి, వాడిని మాత్రం ఆఫీసుకి రానవకయ్యా. వాడి బూతులు తట్టుకోలేకపోతున్నాను. నీ కారు పట్టుకుంటాను. కాళ్ళు కింద అంటే నిజంగా పెట్టుకోమేనా? చూసేలేమ్మా, రియాలిటీ నుంచి నా మెయింటెనెన్స్ అంతా మీదే. ఆ అభిగారు దొరికేంత దాకా
నా పైసలు నాకు ఇచ్చేంత దాకా నేను ఈడనే తింటా ఈడనే పంట ఏంది మీరు ఊ అన్నా ఊ అనుకున్నా ఇది ఫిక్స్ నా మెనూ చెప్తా రాసుకోర్రి చూడు 2 టైం టిఫిన్ డైలీ 2 టైం నాన్ వెజిటేరియన్ 2 టైం చాయ్ రాత్రి పూట పాలు ఇన్నవా సండే బిర్యానీ ఓకే ఎన్ని వండాలా ప్లేట్లో ఉండాలి వండిస్తావో నాకెందుకు సమజైందా చేస్తాం సత్తాంటి మరి నేను అడిగితే చేయిస్తావా అదే ఆయన అడిగి చేయిస్తారా ఎత్తేదవా నువ్వు మేస్తావు ఆడు కోపతాడు అది తేడా ఏమో బుడిమకాయ్ ఏమో నా స్థితిలో నరాలు తీస్తా బిడ్డ నాన్న గారు అల్లుడికి ఫోన్ చేసి బాగా తిట్టు అమ్మ జీవితం నా ఇంట్లోకి నేను దొంగలా రావడం ఏంటారు నా కర్మ వాడు ఇక్కడ తెచ్చాడు వాడు ఇప్పుడు లేస్తే నేను గ్యారంటీగా చేస్తా అసలు ఇంటికే వస్తలేడా లేకుంటే వచ్చి మెల్లగా గాయపడిపోతుండా చూద్దాం ఏడబోతాడు ఏడబోయే పట్టుకుంటా ఎన్ని దినాలు దాక్కుంటాడు నేను కూడా చూస్తా బిడ్డ అది నాతో పెట్టుకుంటే అంతే అబ్బా కర్మ నా సొంత ఇంట్లోకి నేను దర్జాగా దొరలా రావాల్సిన వాడిని దొంగలా వస్తున్నాను. సుబ్బారావు దొరికాడా? దొరకలేదు. ఎదవా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాడి కోసం నేను బెంగ పెట్టుకుని ఉంటే వాళ్ళ ఆవిడంటే అలా బిహేవ్ చేస్తుంది. వాడు ఎప్పుడు వస్తాను అడుగుతుంటే ఓ చేత్తో బంగినిపల్లి మామిడి పని తింటూ వస్తాడు కంగారు పడతాడేంటి అంటుంది. మాట్లాడరేంటి? వాడికి దానికి ఏం పోయింది? పోయేది మనకి. సొమ్ము పోయే దుమ్ము పట్టే అని కోరి కష్టం తెచ్చుకోవడం అంటే ఇదే. అది కాదే. నోర్ మూసేవి. అడ్డమైన వాళ్ళకి షూరిటీలు సెక్యూరిటీలు ఇస్తే ఇలాగే ఉంటుంది. వీలైతే సాయం చేయాలి, లేదంటే నోర్ మూసుకొని కూర్చోవాలి. అర్థమైందా? బాగా అర్థమైంది. నా టైం బాగాలేకపోతే పక్కింటి వాడి దగ్గర నుంచి పెళ్ళాం దాకా అందరూ క్లాస్ పీకే వాళ్ళే. మీలాగే దొంగలు కూడా గోడ దూకుతారు. 3 రోజుల నుంచి దొంగలా రావడానికి సిగ్గుగా లేదు.
ఆ సీతాపతి వచ్చి ఈయనెవరు అని మల్లేష్ ను చూపించి అడిగితే నా అన్నయ్యని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మీకు మాత్రం సిగ్గు రాదు. ఐషు ఏంటి ఆ మూలుంది, మింగితే మింగు లేదంటే మానే, అర్థమైందా? ఎందుకదే సుబ్బిగడు ఆడి ఆకలిస్తుంది. అన్నయ్య కాఫీ తీసుకోండి. టిఫిన్ ఏం చేయమంటారు? ఉప్మా పెసరట్టయితే బాగుంటది. ఇది బాగుంటుందా? గజ్జయి తల్లి. అలాగే చేస్తాను. ఎత్తాను. ఏం ఎంజాయ్ చేస్తున్నావురా? చెత్త బతుకు. అడిమో ఓనర్లో సోఫాలో కూర్చుంటే నేనేమో పనల్లా పెరట్లో ఉన్నాను. ఐషు కాఫీ కాఫీ కాఫీ. మల్లేష్ గారు పొరపాటు అయిపోయిందండి. చేసిన తప్పుకి చెంపలు వేసుకుంటున్నాను. 1 డే టైం ఇవ్వండి సార్. మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి మీ డబ్బుకి తిరిగి ఇచ్చేస్తాను. అక్కర్లే. గా పైసలు ఆ సుబ్బుగారి దగ్గర 2 దినాల కింద వసూలు చేసిన. అవునా? మరి రోజులు అందరినీ గడిపించారు మా ఇంట్లో తింటూ కూర్చుంటూ. చెల్లెమ్మ వంట బాగుంటుందని. అదేం కాదు. అస్సలు సంగతి ఏంటంటే గడుచుడు. అన్నయ్య గారు, మీ డబ్బులు నా నగలు అమ్మైనా సరే ఇచ్చేస్తాను. కానీ మీరు నాకు ఒక సాయం చేయాలి. చూసెళ్ళి అన్నయ్య అని ప్రేమగా పిలిచినావు. చెల్లెల కోసం ప్రాణం ఇస్తాడు ఈ అన్న. చెప్పు తల్లి, చెప్పు, ఏం కావాలో చెప్పు. అభి అమాయకుడు. అడిగినా అడగకపోయినా అందరికీ సాయం చేయడం, కోరి కష్టాలు పడ్డం చెప్తే అర్థం కాదు. అందుకే కాస్త ఆయనకి బుద్ధొచ్చేటట్టు చేయండి ప్లీజ్. చెల్లెమ్మ, నువ్వు నాకు జరంత కోఆపరేట్ చేయి. ఆ అభియాన్ బ్యాంక్ కి నేను ఆపరేషన్ చేస్తా. ఓకే? అది జరిగింది. అంటే అందరూ కలిసి నన్ను ఏడిపించారా? ఏమైనా అంటే నువ్వు మంచివాడివే కానీ కొంచెం పిచ్చివాడివి. అందుకని చేశారు. కొత్తగా చేసేదని నువ్వు ఆల్రెడీ ఎదవి కంటిన్యూ చేసాం. గంటనే